ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 27వ తేదీ ఆదివారం తులరాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. మరి ఇంతకీ జూలై 27వ తేదీ ఆదివారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తుల జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నారు, ఎందుకు రాబోతున్నారు, ఆ వ్యక్తి వల్ల రాబోయే రోజుల్లో మీకు మేలు జరగబోతుందా లేదంటే కీడు జరగబోతుందా, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీకు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ఈ యొక్క తులరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల మీకు శత్రువులు తయారవుతుంటారు. మిత్రులు కూడా కొన్ని సందర్భాల్లో శత్రువులుగా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే మీలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా పట్టుకున్నారో సాధించాలంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఇక అదే విధంగా ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు మీకు ధనాదాయం సంగతి ఎలా ఉన్నా కూడా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు కాకుండా జాగ్రత్త పడతారు. వ్యాపార ప్రయత్నాలు మీకు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. కాస్త ఊపిరి పీల్చుకుంటారు. అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లించగలుగుతారు. ముఖ్యంగా వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలవండి. ఇక తులరాశి వారు వృత్తి వ్యాపారాలు ఎందు విజయవంతులుగా ఉంటారు. మీ జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. దిగులు చెందాల్సిన అవసరమే లేదు. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు. చక్కగా సెటిల్ అవుతారు. అంతేకాదండి, వైద్య వృత్తులను రాణిస్తారు. మొత్తం మీద కూడా మీకు చూసుకున్నట్లయితే వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. సాంకేతిక రంగంలో ప్రవేశించడం కూడా సక్సెస్ని సాధిస్తారు. ఇక ఈ యొక్క తులరాశిలో కొంతమంది వ్యక్తులు రాబోయే కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడతారండి. కాబట్టి మీ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. తులరాశి వారు ఎందుకు అంటే మనం తీసుకున్న నిర్ణయం మన జీవితాన్ని నడిపిస్తుందండి. సక్రమంగా ఉందనుకోండి జీవితం సాగిపోతుంది. లేదు మీ నిర్ణయం ఏదైతే తీసుకుంటారో అది సక్రమంగా లేదు అనుకోండి జీవితాన్ని మనం నష్టాల ఊబిలో సమస్యల ఊబిలో కూర్చేస్తుందన్నమాట. కాబట్టి నిర్ణయం అనేది సరిగ్గా ఉండాలి. మీకు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియలేదు అనుకోండి, తెలిసిన వారిని లేదంటే ఎవరైనా మీకు మీ యొక్క వెల్ విషర్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, కుటుంబీకులు కానీ ఎవరి నుంచైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు లాభిస్తుంది. ఇక అదేవిధంగా వృత్తిలో కానివ్వండి సరైన టైంలో కనుక సరైన స్టెప్స్ మీకు వేసినట్లయితే మీరు ఎలాంటి లోటు అనేది ఉండదండి. చక్కగా జీవితం అనేది హ్యాపీగా సాగిపోతుంది. అదేవిధంగా మీకు ఇష్టదైన తలుచుకున్న తర్వాత ఏ పనినా సరే స్టార్ట్ చేయండి. అదేవిధంగా అప్పుడు మీకు మరింత కలిసి వస్తుంది. అత్యవసరం అయితే తప్ప ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవ్వకండి. ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయండి తులరాశి. అదేవిధంగా మీరు గుండె ధైర్యంగా జాగ్రత్తగా పడాల్సిన మరొక విషయం ఏంటి అంటే రాబోయే రోజులు మీరు ఆస్తిని పోగొట్టుకునే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎందుకంటే మీరు దుబారాగా ఖర్చు పెట్టిన రోజు మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు సేవింగ్ చేసుకోగలిగితే మాత్రం మీకు ఏ విధంగానూ డబ్బు ఖర్చు కాదు, చక్కగా సేవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఏం చేయాలన్నది మీ చేతిలో ఆధారపడి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తులరాశి. కాబట్టి ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు ధనాదాయానికి ఇబ్బందులు ఉండవండి. ఇక జూలై 20వ తేదీ ఆదివారం మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. వారు ఎవరు అని అంటే మీకు అత్యంత ప్రాణ స్నేహితులుగా ఆ వ్యక్తి మీకు మారబోతున్నారు. ఎవరు అంటే మీరు కొలిగ్గా వెళ్ళిన కానీ వృత్తిలో కానివ్వండి, వ్యాపారపరంగా కానివ్వండి, మీకు తోటి సహోద్యోగులు ఈ సమయంలో వస్తారండి. ఆ వ్యక్తి అంటే తోటి సహోద్యోగులు కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఒక వ్యక్తి పరిచయంగా అవుతారనమాట. ఆ పరిచయం కాస్త ప్రాణ స్నేహంగా మారిపోతారు. ఆ వ్యక్తి మీరు వదిలి ఉండలేరనమాట. ఆ విధంగా మీ మధ్య చక్కటి బాండింగ్, స్నేహం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు ఎటువంటి కొత్త వ్యక్తి పరిచయం అయినా సరే ఆ వ్యక్తితో మీరు ఫ్రెండ్షిప్ చేసినట్లయితే మీకు కలిసి వస్తుందన్నమాట. కాబట్టి తులరాశి వారు ఈ సమయంలో ఎటువంటి కొత్త వ్యక్తి మీకు పరిచయం అయినా కూడా వారిని మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎటువంటి కొత్త వ్యక్తి పరిచయం అయినా కూడా మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా తులరాశి వారు జూలై 20వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.